ఉగ్రదాడి ఘటన ప్రతి పౌరుడిని బాధ పెట్టింది. ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతా ఉంది. కోట్ల మంది సంఘీభావము అతిపెద్ద బలం. కశ్మీర్ బాగుపడడం శత్రువులకు నచ్చడం లేదు. మీరు కూడా సార్ బాగుపడడం నచ్చడం లేదు, ఇవన్నీ వాళ్ళ మీద వీళ్ళ మీద నూకుడు కాదు. మీరు 1,80,000 మంది ఆర్మీ ఉద్యోగులను ఎందుకు తగ్గించారో చెప్పాలి మీరు. అదే జమ్మూ కాశ్మీర్లో దేనికోసం తగ్గించారు? ఒకటే సెక్టార్ను చూడాల్సినటువంటి వాళ్ళు 2 సెక్టార్లు ఎట్లా చూస్తున్నారు, ఏ రకంగా చూస్తున్నారు? దాని గురించి కూడా మాట్లాడండి. మీ ఫెయిల్యూర్స్ ఉన్నాయి అందులో. ఈ సందర్భంగా రాజకీయాలు మాట్లాడడమో విమర్శలు చేయడమో కరెక్ట్ అవునో కాదో తెలియదు, కానీ మీ ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చి ఎంతసేపు శత్రువుల మీద నెపం నెట్టి, ఎంతసేపు ఉన్న ప్రతిపక్ష పార్టీల మీద నెపం నెట్టి ఈ కార్యక్రమాలు చేయకండి మోడీ గారు. మీరు మీ ఫెయిల్యూర్ ఉందాడా? ఆర్మీ రిక్రూట్మెంట్లో దారుణంగా తయారైపోయినాయి. మీరు తెచ్చినటువంటి అగ్నిపతులు, ఈ పతులు, ఆ పతులు ఇవాళ ఈ దారుణాలకు కారణమైనాయి. అది ఒకసారి సమీక్ష చేసుకొని దాన్ని సరి చేసుకోండి. బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. నిందితులకు న్యాయం అంటే ఏంటి సార్? చచ్చిపోయినా తీసుకొచ్చి ఇస్తామా? పైసలు ఏమన్నా దానికి సమానం అయితాయా? న్యాయం అంటే ఏంటి సార్? ఏంటిది న్యాయం అంటే? చచ్చిపోయిన వాళ్ళని తిరిగి ఇవ్వలేము కదా. నువ్వు ఇచ్చే డబ్బులు దానికి సమానం అయితాయా? మనిషిని తీసుకొచ్చి పెడతాయా? నిందితులకు కఠినంగా సమాధానం చెప్తాం. మన్ కీ బాత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.